క్రీస్తు పుట్టుక పరమార్థం పార్ట్ 1 అని పెట్టుకోండి. ఒక 3 వారాలు 4 వారాలు యేసుక్రీస్తుల వారి లోకానికి ఎందుకు వచ్చారు అన్నది మీతో చెప్తాను. అందులో ఈరోజు మనం ఆలోచిస్తున్నది మొదటి భాగం. యేసుక్రీస్తుల వారిని గురించి పరిచయం చేయవలసింది క్రైస్తవులు, లోకానికి ఆయన గురించి గొప్పగా చెప్పవలసింది క్రైస్తవులు. కానీ ఆయన చరిత్రను క్రిస్మస్ అనే పండుగ ద్వారా చాలా చిన్నది చేసి చూపించారు. అంటే డిసెంబర్ 25న యేసుక్రీస్తుల వారు పుట్టారు అనగానే లోకం లెక్కలు కట్టి 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు పుట్టినవారు అని యేసుక్రీస్తుల వారి చరిత్రను చాలా చిన్నదిగా ఆలోచించింది. అంతకుముందే రాజులు ఉన్నారు, అంతకుముందే చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళందరికీ వెనక పుట్టినవాడుగా, ఒక చిన్నవాడిగా లోకం యేసుక్రీస్తుల వారిని గుర్తించింది. మొదట ప్రభు ఎవరు అన్నది పరిచయం చేస్తాను. ఈ వారం పరిచయం చేసి ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణాలలో ఒక కారణాన్ని ఈరోజు చెప్పి ముగిస్తాను. నెక్స్ట్ వీక్ 2, 3, 4, 5, 6, 7 అంటే చాలా పెద్ద పెద్ద పనుల నిమిత్తం యేసుక్రీస్తుల వారి భూమి మీదకి వచ్చాడు. ఇది బైబిల్ లోతుగా ధ్యానించిన వారికి, బైబిల్ బాగా చదివిన వారికి అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడి చరిత్ర ఎంత గొప్పదో ఘనంగా చెప్పవలసిన వాడు క్రైస్తవుడు. యేసుక్రీస్తుల వారు ఎప్పటివాడు అని మనం ఆలోచిస్తే బైబిల్లో రాయబడిన ఒక సందర్భం, అది సాక్షాత్తు ఆయన ఉన్నప్పుడు చెప్పిన సందర్భం. యేసుప్రభువే చెప్పాడు, ఇది నా గురించి మీరు ఏమనుకుంటున్నారో, నా గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, నేను ఎవరినో మీకు తెలియాలి అన్నాడు. అలా వాదిస్తున్నది ఎవరితోనూ అంటే ఆ రోజున్న శాస్త్రులతోనూ పరిచయులతోనూ. యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56 చూద్దాం ఒకసారి బైబిల్లో. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో వాళ్ళతో అంటున్నాడండి. వాళ్ళు మా తండ్రి అబ్రహాము అని ఫీల్ అవుతారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు మీ తండ్రి అబ్రహాం అని ఫీల్ అవుతున్నారు కదా, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి ఎవరు నా గురించి ఎదురు చూశారంటున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాం. ఏమన్నా మాట్లాడుతాను, అబ్రహాం ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల క్రితం వాడు కదా. అప్పుడున్న అబ్రహాం అట నా గురించి ఎదురు చూశాడు అన్నాడు. యూదులకి అప్పటికే యేసుప్రభు అంటే కోపం. ఎందుకు కోపం అంటే, నేను మీ రక్షకుడిని అంటాడు, నేను మీ తండ్రి పంపగా వచ్చాను అంటాడు, నా మాట విశ్వసిస్తేనే మీకు నిత్యజీవం అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే మీకు నిత్యజీవం అంటాడు. ఈ మాటలు ఏవినండి వాళ్ళకి రుచించటం లేదు. మాకు ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఇతనేమో గలిలయలో పెరిగాడు, బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. ఇంత చిన్నవాడు వచ్చి నేను మీ రక్షకుడిని అంటున్నాడు ఏంటి, మేము ఎలా నమ్మాలి, మేము ఎందుకు ఇతన్ని అంగీకరించాలి అని అంగీకరించడం లేదు యోధ జాతి. వాళ్ళు అంగీకరించకపోవటం ఒక ఎత్తు అయితే, అంగీకరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎవరి విషయంలోనంటే అబ్రహాం గారి విషయంలో. విశ్వాసులకు తండ్రి అయిన భక్తుడు, ఆయన పిల్లలు మేమని బాగా ఆయన్ని ఆరాధిస్తారు, లేదంటే బాగా గౌరవంగా చూస్తారు అబ్రహాం గారిని. అలాంటి అబ్రహాం గారి గురించి ఎత్తుకుని వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో మీ తండ్రి అబ్రహాం అని మీరు చెప్పుకుంటున్నారు కదా, మీ తండ్రి అయిన అబ్రహామే నా గురించి ఎదురు చూశాడు అన్నాడు. ఇంకెలాగుంటుంది చెప్పండి వాళ్ళకి? అసలే ఆయన అంటే కోపం అంటే మీ తండ్రే నా గురించి ఎదురు చూశాడు అంటున్నాడు. అంతేకాదు తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి అక్కడ, అందుకు యూదులు
నీకింకను 50 సంవత్సరములైనను లేవే. అంతే కదండి, యవనస్తుడు కదా ఆయన. నీ ఒంటి మీద 50 సంవత్సరాలు కూడా లేవు కదా. నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా. ఇది చూడండి ఎలా ఉందో. నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేటి అంటున్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యేసుప్రభుని ఏమంటున్నారు? నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి. మీకు అర్థమైందో లేదో వాళ్ళ ఇంటెన్షన్ చెప్తాను. ఇప్పుడు మన గర్భాన్ని పుట్టిన పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లడు మన ఎదుర్కొంటూ మనం నిలబడి గాంధీ గారు నేను చూసాను తెలుసా మీకు అన్నట్టు అనుకోండి, ఎలాగుంటుంది? అప్పుడు అంటాం మనం ఈ డైలాగు ఏమని, ఒరే గాంధీ గారిని నేనే చూడలేదు. అంతే కదా. నిన్నగాక మొన్న పుట్టి నా గర్భాన్ని పుట్టి నువ్వు గాంధీని చూసేవా అంటామా మనం. సేమ్ అదే డైలాగ్ అంటున్నారు వీళ్ళు. నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడుతున్న మాటలేటి. నీ ఒంటి మీద ఏమో 30 సంవత్సరాలు, నువ్వు ఎవరిని చూశానంటున్నావు? అబ్రహాము గారిని చూశానంటున్నావు, అబ్రహాము నిన్ను చూశాడంటున్నావు. ఇంకొకటి వాళ్ళ మైండ్ పేలిపోయి మాట ఒకటి అన్నాడు, మీ అబ్రహాము నన్ను చూసి ఆనందించాడు అన్నాడు. ఇంకెలా ఉంటుంది వీళ్ళకి? నీకింకను 50 సంవత్సరములైన నువ్వు లేవే, నీవు అబ్రహామును చూచితివా. తర్వాత అని ఆయనతో చెప్పగా యేసు ఓరి మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇంకో పెద్ద బాంబు అన్నాడు. ఇది నేను అబ్రహామును చూశానంటేనే సగం చచ్చిపోయారు మీరు. మీ విషయం తెలుసా? మీ అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. ఇది ఎలాగుంటుంది? ఇప్పుడు కర్రలు ఎక్కడ ఉన్నాయి చూడండి రా అంటున్నారు వీళ్ళుగా. యేసుప్రభు మాటలండి అర్థం చేసుకోవడం చాలా కష్టం, అందుకే చంపేశారు ఆయన్ని. ఆయన అర్థం కాక, ఆయన మాటలు అర్థం కాక చంపేశారు. ప్రభువును అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. చిన్నవాడు కాదు, 2020 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు. ఎప్పటి నుంచి ఉన్నాడట? మీ అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. అంటే అబ్రహాము ఎప్పటివాడు అని బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తారండి, క్రీస్తుకు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాల క్రితం వాడు. అప్పటికే నేను ఉన్నాను అంటే యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు? మీరు బాగా ఆలోచించండి. ఎప్పటి నుంచి ఉన్నాడు మనకి బైబిల్ ఏమర్థం అవుతుందంటే అబ్రహాం కంటే ముందు ఉన్నాడు. అబ్రహాం కంటే ముందు అంటే కొంచెం నావో జలప్రళయం, అంతే కదా. దానికి కొంచెం వెనక్కి వెళ్ళామనుకోండి, మనకు కనబడే పెద్ద సంఘటన ఏంటి బైబిల్లో? అబ్రహాం గారికి ముందు నావో జలప్రళయం. నావో జలప్రళయం కాలానికి కూడా యేసుప్రభు ఉన్నాడు. ఆ మాట పేతురు గారు చెప్తారు. ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక తీయండి. ఆ జలప్రళయం టైంకే యేసుప్రభు ఉన్నాడు అని పేతురు గారు తన పత్రికల్లో చెప్తాడు. ఆ 19వ వచనం చూడండి, 3వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 19వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి, ఇక్కడ ఆయన అనగానే ఎవరు? యేసుక్రీస్తు. నోవహు గారు జలప్రళయంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడట యేసుక్రీస్తుల వారు కూడా సువార్త చేశారట. కానీ ఏ రూపంతో వెళ్ళారట? ఆత్మరూపం. జాగ్రత్తగా వినాలి. ఆత్మరూపం అంటే శరీరాన్ని ఎత్తక మునుపు యేసుక్రీస్తుల వారు ఏ రూపంతో ఉన్నారు? ఆత్మరూపంగా ఉన్నారు. శరీరాన్ని ఎత్తింది 2024 సంవత్సరాల క్రితం మరియమ్మ గారి గర్భంలో. కానీ అంతకు ముందు నుంచే అబ్రహాం గారి కాలానికి ఉన్నానంటున్నాడు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే నోవహు గారి కాలానికి కూడా ఉన్నాడు. అసలు ఎప్పటివాడండి అని మన బైబిల్ని అడిగాం అనుకోండి, మీ అందరికి తెలిసిన వచనం ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనందరికి బాగా నోటెడ్. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో బాగా చెప్పారు ఈ వాక్యం, కానీ అర్థం చెప్పలేదు అంతే. చిన్నప్పటి నుంచి చదివించారు కానీ దాని అర్థమయ్యేది కదా. నా చిన్నప్పుడు అండి తెగ ఈ 31వ తారీఖుకి మాకు ఎగ్జామ్ ఉండేది సండే స్కూల్లో. 10 సంవత్సరం అండి. 30వ తారీఖున పరీక్ష ఉంటుంది, 31వ తారీఖు రిజల్ట్స్ వచ్చేస్తాయి మాకు. సండే స్కూల్ 31st నైట్ ఈవెంట్ చేసేవారు మా చర్చిలో. సండే స్కూల్ పిల్లలందరికీ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేవారు. నేను చాలాసార్లు ఫస్ట్ వచ్చేవాడిని. బట్టి పట్టడమే, బట్టి పట్టేయడమే, ఇంక చదివేసుకోవటమే. ఇంక అశోకుడు చెట్లు నాటిన టైప్ అనమాట. కీర్తనలు, ఈ సువార్తల్లో చదివేయటం, ఒక అధ్యాయం చదువుకోండి అంటే అధ్యాయం 2 అధ్యాయాలు చదవటం, పరీక్షలు రాసేయటం. కానీ అప్పట్లో అర్థమయ్యేది కదండి అక్కడ ఆ మాట. యోహాను సువార్తలో
మొదటి వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. నిజంగానండి ఈ వచనం జైశాల్ గారు విడగొట్టేంత వరకు ఏం అర్థం అవ్వలేదండి నాకు. ఆయన ఎంత బాగా విడగొట్టాడంటే, తండ్రి గారు వాక్యం చెప్తే ఈరోజు ప్రసంగం మీరు విన్నారు లేదు, ఎంత బాగా చెప్పారు చూడండి యేసుప్రభు గురించి. ఆయన ప్రసంగం చెప్తేనండి ఏ వచనమైనా అలాగ అట్టిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. ఆ వచనం అర్థం చేయించడానికి ఆయన ఎలా చెప్పాడు ఆ వచనాన్ని అంటే, ఆది యందు వాక్యం ఉండెను అన్న మాట మీకు అర్థం కావాలి అంటే 14 వచనం ఒకసారి చదవండి అన్నాడు. 14లో ఏముంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఇది 14. అంటే ఆది నుంచి ఉన్న వాక్యం అట శరీరాన్ని ధరించుకుని మన మధ్యలోనికి వచ్చిందట. ఎవరు ఆ శరీరాన్ని ధరించుకుని వచ్చిందంటే యేసుప్రభు. ఇప్పుడు ఆయన ఎలా చెప్పాడు అంటే, యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు మీకు అర్థం కావాలి అంటే, ఆ వాక్యమే శరీరధారి అయి లోకానికి వచ్చిందని రాయబడింది కనుక వాక్యం అన్నా యేసుక్రీస్తుల వారన్నా ఒకటే. ఇప్పుడు పైన వాక్యము అని ఉన్న దగ్గర యేసుక్రీస్తు అని పెట్టి చదవండి, మీకు కరెక్ట్గా అర్థమవుతాడు యేసుప్రభు అని చెప్పాడు. ఇప్పుడు చదవండి, అది ఎంత బాగుంటుందో. ఆది యందు యేసు ఉండెను, యేసుక్రీస్తు దేవుని వద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఎలాగుంది ఇప్పుడు? చూసారా, వాక్యం అయిపోయింది. బుర్రలు కొట్టుకున్నంతసేపు లేదండి, జస్ట్ 2 సెకండ్లో దాన్ని విడగొట్టాడు ఆ వచనం. అవును, ఆది నుంచి యేసు ఉన్నాడు, యేసు దేవుని వద్ద ఉంటాడు. యేసు దేవుడు కాదు కదా, ఎందుకంటే యేసు దేవునికి కుమారుడు, తండ్రైన దేవునికి పుట్టిన కుమారుడు. యేసు దేవుని వద్ద ఉండెను. అలాగని యేసుక్రీస్తు వారిని దేవుడు అనకూడదు, ఇదో బ్యాచ్ వస్తుందని వెంటనే అక్కడ పదం రాశాడు దేవుడు. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అన్న దగ్గర యేసుని పెట్టుకుంటే యేసు దేవునికి పుట్టిన కుమారుడు ఏమవుతాడు? బుర్రలెలక్క యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు. జనవరి 1వ తారీఖున చెప్తాను వీళ్ళ సంగతి. జనవరి 1వ తారీఖున అదే టైటిల్, శకపురుషుడైన యేసుక్రీస్తు దేవుడే అని పెట్టాను, అంతే టైటిల్. వస్తా చూడండి, అదిరిపోద్ది ప్రసంగం ఆ రోజు. శకపురుషుడైన యేసుక్రీస్తుల వారు దేవుడే. ఆ మీటింగ్కి కన్వీనరు యోసేపు గారి కుటుంబం, వాళ్ళే పెట్టిస్తున్నారు. అది మేము 1వ తారీఖు మేము పెట్టుకుంటామని. ఓకే, యేసుక్రీస్తుల వారు దైవత్వం గురించిన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు సొసైటీలో. తీసేస్తాను మొత్తం అది. మరి చాలా రోజుల క్రితం పాపం గురించి విన్నారు. మనిషికి జన్మ పాపం ఉందంటే కరెక్ట్గా మెడట్టుకునేసరికి ఏం లేదని తేలిపోయింది. ఇది కూడా అంతే, కరెక్ట్గా పట్టుకోవాల్సిన వచనాలు బైబిల్లో పట్టుకుంటే నిజాలు బయటకు వస్తాయి. యేసుప్రభు దేవుడు కాదు. నేను కరీంనగర్ వెళ్ళాను నిన్న. కరీంనగర్ నుంచి కొంచెం దూరంలో లక్షిట్టిపేట అని ఒక ఊరు ఉంటుంది. నేను 2-3 సార్లు మీటింగ్స్ కూడా వెళ్ళాను అక్కడికి. అక్కడ చక్కగా ఒక అతను సంఘాన్ని నడిపిస్తున్నారంటే అతను పాడు చేశారండి యేసు దేవుడు కాదని. మనోడు ఏం పిచ్చెక్కిందో తెలియదు, అంతే ఇతను కూడా మొదలెట్టాడట చర్చిలో ప్రసంగాలు, యేసుప్రభు దేవుడు కాదు అన్నాడట. మొత్తం సంఘం ఖాళీ అయిపోయింది. సంఘం ఖాళీ అయిపోయినా సరే యేసు దేవుడు కాదు అన్నాడట. ఇంకా వాళ్ళ కుటుంబం ఒకటే కూర్చుంది అక్కడ. బైబిల్కి అగైనెస్ట్గా మాట్లాడితే నీ దగ్గర ఎవడుంటాడు? నీ వాక్యాలు ఎవడుంటాడు? పిల్లరా, యేసుక్రీస్తు దేవుని వద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఎప్పటి నుంచి ఉన్నాడట? ఆది యందు, అంటే ఆది నుంచి. ఆది అనగానే ఈ సృష్టి పుట్టక ముందు నుంచి, ఈ మానవులందరి పుట్టక ముందు నుంచే ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. ఎలా చెప్తారు? సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఈ మాట మీరు ఇది యేసుప్రభు గురించి అండి అని మీరు ఎలా చెప్తారు అంటే, ఆ 8వ అధ్యాయం ప్రారంభంలో ఒక వచనం ఉంటుంది. 8వ అధ్యాయం ప్రారంభంలోనే ఏమని ప్రారంభించారు అక్కడ? జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. ఎవరు జ్ఞానం అంటే బైబిల్ ప్రకారం తెలుసు మీకు? యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. అంటే యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. ఆ కాలంలో వాక్యంగా ఉన్న యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మొదటి వచనంలో మీకు అర్థమైంది. ఇప్పుడు 22కి వచ్చేయండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా. ఏమండి ఈ వచనం మీకు ఏమర్థమైందో? దేవుడండి పిల్లలు కావాలనుకున్నప్పుడు, ఈ సృష్టిని తయారు చేయాలనుకున్నప్పుడు అన్నిటికంటే ఫస్ట్ ఒక పని చేశాడట. ఏం పని చేశాడట? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైనది, తన కార్యములలో ప్రథమమైనది. అంటే ప్రథమము అనగానే
మొట్టమొదట తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాడు. నన్ను అంటే ఫస్ట్ దేవుడు నన్నే చేశాడు అన్నాడు. సృష్టి కంటే ముందు, భూమి మీద ఉన్న మనుషులందరికంటే ముందు తండ్రి అయిన దేవుడు నన్ను మొదట కలగజేశాడు. ఎవరిని కలగజేశాడు? ఏమన్నా మీకు మాట్లాడుతాను. మన ఇంట్లో మనం ఏదైనా ఫస్ట్ కొనుక్కున్న వస్తువు ఉందనుకోండి, దాని మీద ప్రేమ ఎలాగుంటుంది? మీరు బాగా ఆలోచించండి. మీరు ఫస్ట్ ఇంట్లో కొనుక్కున్న వస్తువు, లేదా ఫస్ట్ కొనుక్కున్న బట్టలు, లేదా మన గర్భాన్ని మొట్టమొదటి ఫస్ట్ పుట్టిన బిడ్డ, ఎలాగుంటుంది ప్రేమ? చాలా విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను వాడినే కన్నానండి, ఫస్ట్ అండి. వాడు నాకు తల్లిగా ఆనందం ఇచ్చాడు, తండ్రిగా ఆనందం ఇచ్చాడు. నేను మొదట కొనుక్కున్న వస్తువు అండి. చాలామంది అండి ఆ ఫస్ట్ చేసినవన్నీ దాచుకుంటారు గుర్తులుగా. ఇప్పుడు దేవుడండి ఈ సృష్టి కంటే ముందు, మనుషులందరికంటే ముందు ప్రథమమైన దానిగా తండ్రి అయిన దేవుడు నన్ను కలగజేశాడు. అంటే అందరికంటే ముందు తండ్రి కన్న కుమారుడు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. మరి అందరికంటే ముందున్నాడు, అందరికంటే ముందు కన్నాడు కనుక ఆయన గురించి ఆయన ఏమని చెప్తాడు కిందకి వెళ్ళేసరికి 23లో అంటే, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. భూమి మీద ఉన్న మనుషులందరూ ఎలాగో పాపం చేస్తారు, వాళ్ళందరినీ పాపంలో నుండి రక్షించడానికి నువ్వు భూమి మీదకి వెళ్ళాలని ఆయన ముందుగానే నియమించబడ్డాడట. నియామకం అంటే యేసుక్రీస్తుల వారిని ఎందుకు అన్నాడు అంటే, పుట్టబోయే పిల్లలు పాపం చేస్తారని భవిష్యత్తు ముందుగానే దేవుడికి తెలుసు. అందుకే అందరినీ భూమి మీద కని ఆయన మాత్రం ఎక్కడ కన్నాడు? పరలోకంలో నిన్ను కంటాను, నువ్వు పాపం చెయ్యి, నాకు తెలుసు. పాపం చెయ్యను నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ పాపం చేసిన వాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకురావాలి? పరలోకానికి తీసుకుని రావాలి. ప్రథమమైన దానిగా అన్నడా కిందకి వెళ్ళేసరికి నన్ను దేవుడు నియమించాడు. 24 వచనం చూడండి. 24 ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పుట్టుక యేసుక్రీస్తుల వారు ఒరిజినల్ బర్త్డే అనమాట ఇది. ఎప్పుడు పుట్టాడట? ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇది ఒరిజినల్ బర్త్డే. దీని డేట్ చెప్పమనండి ఎవరినైనా. ఈ డేట్ తెలుసా? తెలీదు. ఏమండి ఈ డేట్ కోసం మతోన్మాదులు, ఈ మధ్యకాలంలో మతోన్మాదులు మీ యేసుప్రభు పుట్టిన డేట్ లేదు బైబిల్లో అనేసరికి మనవాళ్ళు వేడెక్కిపోయి క్రైస్తవులు ఎలాగైనా సరే డేట్ చెప్పేయాలని ఒక అతను నవంబర్ అంటాడు. నవంబర్లో వేసి పుట్టాడు చరిత్రకారుల లెక్క ప్రకారం ఒక అతను వీడియో దింపుతున్నాడు. ఒక అతనేమో డిసెంబర్లో పుట్టాడు అంటున్నాడు. ఒక అతను ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా వీడియో చేసి గొర్రెల కాపర్లు ఏమంటే ఆ గొర్రెలు మేపుతున్న కాలంలో యేసుప్రభు పుట్టాడు అంటే, గొర్రెల కాపర్లు అసలు డిసెంబర్లో ఎందుకు కాస్తారు? చలిలో గొర్రెలు వేసుకుని పొలంలోకి ఎందుకు వెళ్తారు? లేదు అంటున్నాడు. అసలు నేను మాట్లాడుతానండి, యేసుక్రీస్తుల వారు భూమి మీద మరియమ్మ గారి గర్భం ద్వారా వచ్చాడు కదా, దాన్ని దేవుడు ఏమన్నాడు? మొదటి రాక అన్నాడు. అంతేనా? ఇప్పుడు రెండోసారి వచ్చేది రెండో రాక అంటే అదేటది? మొదటి రాక. పుట్టింది ఎక్కడ? మరి పుట్టింది ఎక్కడ? పరలోకంలో. మనకు తెలియదు అది, అంతే కదండి. పరలోకంలో డేట్ లేదు. అలాంటప్పుడు నువ్వు ప్రపంచానికి డేట్ ఎలా చెప్తావు అంటాను నేను. చెప్పగలరా ఎవరైనా? ఏ క్రైస్తవుడికి కానీ డేట్ తెలుస్తుందా? నువ్వు జస్ట్ శరీరాన్ని ఎత్తిన డేట్ కోసం తలకిందులుగా పడుతుంటే అప్పుడు మన ప్రపంచానికి చెప్పాల్సింది ఏంటంటే, ఒరు బాబు మీరు అనుకుంటున్నట్టుగా యేసుప్రభు పుట్టినోడు కదరా, వచ్చినోడు రాది, రాకడరా, ఎప్పుడు వస్తే మాకెందుకు, ఏం చేశాడు కానీ కావాలి, అంతేనా? ఆయన వచ్చి ఏం చేశాడో కావాలి, ఎప్పుడు వచ్చాడో మనకెందుకండి? డేటు దేవుడు రాయించలేదు. అలాగే యేసుక్రీస్తుల వారు పుట్టిన స్థలం కూడా బైబిల్లో రాయించలేదు. తెలుసా మీకు? యేసుప్రభు ఎక్కడ పుట్టాడో బైబిల్లో ఉండదు. పశువుల పాకలో పుట్టాడు అంటారు వీళ్ళు, ఉత్తిదే. మరియమ్మ ఎక్కడో కనేసి, ఎక్కడ స్థలం లేకపోతే పడుకోబెట్టడానికి ఎక్కడ పడుకోబెట్టింది? సత్రంలో పడుకోబెట్టింది. సత్రంలో కనలేదు, సత్రంలో ఏమంటే స్థలం లేదట, ఈ పశువుల పాకలో తొట్టులో పడుకుండబెట్టింది. ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడు 2 రహస్యంగా దాచేశాడు బైబిల్లో. ఏం దాచేశాడు? పుట్టిన రోజు దాచేశాడు, నెక్స్ట్ పుట్టిన స్థలం దాచేశాడు. ఎందుకు దాచాడో చెప్పండి. యెరూషలేములో బంగారపు దేవాలయం కట్టినందుకే ఇప్పటికే దాన్ని పుణ్యక్షేత్రం చేసేశారు క్రైస్తవులు. పొరపాటున యేసుక్రీస్తుల వారు పలానా ఇంట్లో పుట్టాడు అని రాశాడు అనుకోండి బైబిల్లో, ఆ ఇల్లు ఏమైపోతుంది చెప్పండి? మీరు చెప్పండి. ఇప్పుడు పెద్ద క్షేత్రం అయిపోయి వెంటనే దొంగ బాధకులు వచ్చి యేసు ప్రభు పుట్టిన ఇల్లును ఒక్కసారైనా చూస్తే కానీ నీకు పరలోకం రాదు అన్నాడు అనుకోండి.
మన పరిస్థితి ఏంటి చెప్పండి. మనకి పక్కనున్న గోవా వెళ్ళడానికే జేబులో డబ్బులు ఉండవు. ఇజ్రాయెల్ ఎక్కడ పోతాం? 6 లక్షలట మొత్తం కొటేషన్ తీసుకున్నారు మీరు. ఇజ్రాయెల్ వెళ్ళి రావాలంటే 6 లక్షలు అవుతాయటండి. అక్కడ తిరగడానికి, ఉండడానికి, తిరిగి రావడానికి మన వల్ల ఎక్కడవుతాయండి? దేవుడు ఇలాంటి పాపం ఏదో చేస్తారనే పుట్టిన ప్లేస్ రాయించలేదు, పుట్టిన డేట్ కూడా రాయించలేదు. ఒకవేళ నాకు ఖచ్చితంగా కావాలండి అంటే ఇప్పుడు అసలు ఒరిజినల్ బర్త్డే చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడు పుట్టాడట? 24వ వచనం. ప్రవాహ జలములు లేవు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన అనగా దేవుడు చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు. చూసారా డేట్? నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, ఇట్ ఈజ్ మై ఒరిజినల్ బర్త్డే అంటున్నాడు. ఎప్పుడట? నేల లేదట, నీళ్లు లేవట, కొండలు లేవట, సముద్రాలు లేవట, నదులు లేవట, ఏమీ లేనప్పుడు పుట్టాను, ఏమీ లేనప్పుడు పుట్టాను, ఏమీ లేనప్పుడు పుట్టాను. అంటే ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే సృష్టి పుట్టక మునుపు పుట్టాను అన్నాడు. ఏమంటే మనుషులు డేట్ని ఎలా వేస్తారు మీకు తెలుసా? ఏమైనా డేట్ ఎలా వేస్తారు? డేట్ ఎలా పుడుతుందో తెలుసా మీకు? డేట్ పుట్టాలంటే ప్రధానమైనవి 2 ఉండాలి. ఏంటో చెప్పండి? సూర్యుడు ఉండాలి. డేట్ వేయాలంటే సూర్యుడు ఉండాలి, కిందేమో భూమి ఉండాలి. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్నే లెక్కలు. కాలం తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరిగి వస్తే 1 సంవత్సరం. అసలు లెక్కలు కట్టాలన్నా, డేట్ వేయాలన్నా, కాలం తెలియాలన్నా ఈ 2 ఉండాలి. ఆయన ఎప్పుడు పుట్టానంటున్నాడు? నేల లేదు, నేల మీద రవంత మట్టి లేదు, సముద్రాలు లేవు, ఏమీ లేదు, ముందే పుట్టేసాను అన్నాడు. ఇక డేట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇప్పుడు బాగా ఆలోచించండి. మీరు డేట్ దొరుకుతుందా? ఇలా చక్కగా జ్ఞానం చెప్పాల్సిన క్రైస్తవుడండి నవంబర్లో పుట్టాడని ఒక అతను వీడియో పెడతాడు, డిసెంబర్లో పుట్టాడని ఒకడు. ఏమండ మతోన్మాదులు వేస్తున్న అగ్నిబాణాలకి వెళ్ళి బలైపోతున్నారండి. మతోన్మాదులు నేను నిరికించడానికి ఏదో అగ్నిబాణం వేస్తాడు. నువ్వు దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పు. బైబిల్లో రాని డేట్ల గురించి నీకెందుకు? ఆ చరిత్రకారుడు చెప్పాడు, ఈ చరిత్రకారుడు చెప్పాడు. ఆ చరిత్ర నిజమో కాదో నీకెలా తెలుసు? గూగుల్, వికీపీడియాలు సెర్చ్లు చేసేసండి, అతను చెప్పాడు డేట్, ఇతను చెప్పాడు డేట్. నో, బైబిల్లో లేదు. నోర్మి అన్నాడు. బైబిల్ ఎక్కడ నోర్మేయమంటే మనం అక్కడ నోరు మూసుకుని ఉండాలి. బైబిల్ ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మనం మాట్లాడాలి. జయశాల్ గారు నేర్పించారు ఇది. బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడండి. బైబిల్ ఎక్కడ సైలెంట్ అయిపోతే అక్కడ సైలెంట్ అయిపోండి. ఏమండి సూత్రాన్ని మీరు నవ్వుకుంటారు. ఇప్పుడు మాకు వాక్య నేర్పిన ప్రిన్సిపల్ గారు, బోరబండ ప్రిన్సిపల్ గారు ఉండేవారు, విజయ్ అన్న. బైబిల్ క్లాసులకు వచ్చేవాడు, క్లాస్ చెప్పేవాడు. మేము నేర్చుకుంటున్నాం. అప్పుడులో నేర్చుకుంటున్నప్పుడు అండి మా మధ్యలో ఒక తింగర కుర్రాడు ఉండేవాడు. ఊరకనే అసలు అడగకుండా ప్రశ్నలు అడిగేవాడు. ఓ ప్రశ్న అడిగాడు, క్లాస్ అయిపోయింది, అందరికీ 3 లోకాల మర్మాలు పాఠం చెప్పాడు. క్లాస్ వేసుకున్నాం, అందరం అయిపోయింది. చివరిలో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అంటే ఒక కుర్రాడు లేచాడు. అన్నా నాది ప్రశ్న అన్నాడు. అడుగు బాబు అంటే, మరి 2 కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు గారు, నేను 14 సంవత్సరాల క్రితం ఒక నీతిమంతుడిని ఎరుగుదును, అతను 14 సంవత్సరాల క్రిందట ఎక్కడికి వెళ్ళిపోయాడు? 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయాడు, అది పరదేశంలోని కొనుక్కోబడ్డాడు అని చెప్తాడు. చెప్పి కిందో మాట అంటాడు. ఏమంటాడంటే, అతడు శరీరంతో కొనుక్కోబడిన నేను ఎరుగును, శరీరం లేక కొనుక్కోబడినో నేను ఎరగను అన్నాడు. రైటా? పాఠంలో ఈ రెఫరెన్స్ అన్నాడు, వివరణ అన్నాడు. ఇతను లేచి ప్రశ్న అన్నాడు. ఏంటి ప్రశ్న? పౌలు గారు శరీరంతో వెళ్ళాడో నాకు తెలియదు అంటున్నాడు, శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు అంటున్నాడు కదా, ఇంతకీ ఎలాగెళ్ళాడు అన్నా అని ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు తెలియదు, పౌలు గారిని అడిగి అన్నాడు. ఎందుకు? పౌలు గారు ఏమంటున్నాడు అక్కడ? నాకు తెలియదు అన్నాడు. అప్పుడు పౌలు గారు తెలియదు, నాకేం తెలుస్తుంది? మీకు అర్థమైందా? నన్ను ఎందుకు అడుగుతున్నావు? పౌలు గారిని అడిగి అన్నాడు. ఒకటే ఆన్సర్. ఇంక దెబ్బతో ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదండి. నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు? తర్వాత మేము నెమ్మదిగా కోపం వచ్చింది ఆయనకి. నెమ్మదిగా మేము వెళ్ళి ఏటన్నా ఇలాగ మేము ట్రైన్ ఎక్కించినాక వెళ్ళేవాళ్ళం. ఏటన్నా ఆయన ప్రశ్న అడిగితే ఇలా కోపడ్డారంటే, తమ్ముడు బైబిల్లో రాయబడలేదు అక్కడ, నాకే తెలియదు పౌలు గారు అంటే నాకేం తెలుస్తుంది? నేను పౌలు గారు చెప్తే నేను చెప్తాను, ఆయనే నాకు తెలియదు అన్నప్పుడు నేను నోరు వేయాలి కదా. నేను దానికి ఏదో చెప్పి ఏదో గూగుల్లోకి వెళ్ళి ఎవడో చెప్పండి బైబిల్లో లేదు నేను ఎందుకు చెప్తాను? బైబిల్ ఏది మాట్లాడిందో అదే మనం నేను భలే నేర్చుకున్నానండి ఆ బిట్టు మాత్రం. బైబిల్ మాట్లాడిందే మనం
మాట్లాడాలి. బైబిల్లోనే నాకు తెలియదు అన్నాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? ఇప్పుడు యేసుక్రీస్తు వారి బర్త్డే బైబిల్లో లేదు, అప్పుడు నువ్వేం చేయాలి? నోరు మూసుకోవాలి. నవంబర్ అని, డిసెంబర్ అని, ఫిబ్రవరి అని, ఏమండి జనవరి నెలని వీడియోలు పెట్టకూడదు. తప్పిది. తెలియక చేస్తారు ఇవన్నీ. యేసుక్రీస్తుల వారు ఒరిజినల్ బర్త్డే పట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ సృష్టి లేనప్పుడే ఆయన ఉన్నాడంటే ఇక డేట్లు ఎక్కడా, కాలం ఎక్కడా, లెక్కలు ఎక్కడా? మీరు చెప్పండి పిల్లరా. యేసుక్రీస్తుల వారు సృష్టికి ముందు నుంచే ఉన్నాడు, మనకు అర్థమవుతుంది. సృష్టికి ముందు నుంచే ఉన్న ఆయన సృష్టిలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే చాలా పెద్ద 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 పనులు ఆయన మాత్రమే చేయగలిగిన పనులండి. నాకు వీలైనంత మట్టుకు మీకు బోరు కొట్టదంటే ఒక 4-3 పార్ట్లు 7-8 పనులు ఆయన భూమి మీద ఆయన మాత్రమే చేయగలడు, ఎవరు చేయలేరు. అలాంటి పనులు యేసుక్రీస్తుల వారు తన భుజాలపైన ఎట్టుకుని పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. వచ్చినవాడు చిన్నవాడు కాదు. మీకు పోయిన వారం చెప్పాను, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. చిన్నవాడు కాదు. మరి అంత రాజులకు రాజు, ప్రభువుల ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఒక విషయం ఉంది ఇక్కడ. ఒకసారి మీరు పిలుపులకు రాసిన పత్రిక తీయండి. ఆయన చేసిన త్యాగం గురించి పౌలు గారు వివరణ ఇస్తూ, యేసుక్రీస్తుల వారు చేసిన త్యాగం గురించి వివరణ ఇస్తున్నాడు. ఆయన ఇస్తూ 2వ అధ్యాయము ఏమండి 9వ వచనం ఒకసారి చూద్దాం. 9వ వచనం కాదు, పైన 6వ వచనం నుంచి చూద్దాం. 6వ వచనం, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన అనగానే ఇక్కడ యేసుప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నాడు. ఏమండి ఇక్కడ ఆగండి, ఇది మీకు బాగా అర్థం అవ్వాలి. యేసుప్రభు అర్థం అవ్వాలి అంటే, యేసుప్రభు ఎలా ఉన్నాడట? భూమి మీదకి శరీరాన్ని ఎత్తక మునుపు పరలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. అండర్లైన్ చేసుకోండి. అది భూమి మీదకి రాకమునుపు పరలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట? దేవునితో సమానముగా ఉండుట. దేవుడు ఏ కుర్చీ మీద కూర్చుంటే పక్కన కూర్చొని ఉంటాడు, కుడి పక్కన కుర్చీ వేసుకుని. అధికారాలు పరలోకంలో తండ్రైన దేవుడి దగ్గర, తండ్రైన దేవుడి తర్వాత పొజిషన్ ఈందే, అధికారం ఈందే. ఏమంటే యేసుక్రీస్తుల వారి గొప్పతనం అర్థం కావాలి అంటే, పరలోకం గొప్ప లోకం, మహాలోకం. ఆకలి దప్పుకలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ లేని సంతోషకరమైన లోకం. ఆ మంచి లోకాన్ని విడిచిపెట్టి భూమి అనగానే ఏ లోకం చెప్పండి ఇది? ఎటు చూసిన పాపాలు, ఎటు చూసిన నేరాలు, ఎటు చూసిన స్వార్థాలు, ఎటు చూసిన మంచి మనుషులు ఉండరండి. భయంకరమైన లోకం భూలోకం అనేసరికి. ఇప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడం అంటే చిన్న విషయం కాదు అది. అందులోనూ భూలోకానికి వస్తున్న ఈయన అక్కడ పరలోకంలో ఏదో పని చేసుకుంటున్న ఒక దేవదూత లాంటి వాడు కాదు. ఎలాంటి వాడట? తండ్రితో సమానం, ఈక్వల్ పొజిషన్ తండ్రితో పాటు. ఆ తండ్రితో పాటు సమానంగా ఉన్నాడు, తండ్రి పక్కనే ఉన్నాడు. ఆ తండ్రి పక్కనే ఉన్న యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి ఇది ఎంత త్యాగమో మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికాకి ఒకప్పుడు అధ్యక్షుడు అయ్యాడు అబ్రహాం లింకన్. ఏం చేసేవాడు, ఏ పని చేసేవాడు అని చెప్తారు? బాగా ఆలోచించండి నేను చెప్పేదే, బాగా ఆలోచించాలని చెప్పేది. అబ్రహాం లింకన్ అట చెప్పులు కుట్టుకునేవాడట. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికాకి ఏమయ్యాడు? అధ్యక్షుడు అయ్యాడు. వైట్ హౌస్కి వెళ్ళిపోయాడు. వైట్ హౌస్ అంటే పెద్ద ప్యాలెస్, అది అమెరికా అధ్యక్షులు అందులో ఉంటారు. వైట్ హౌస్కి వెళ్ళిపోయాడు. నేను మాట్లాడుతాను ఇక్కడ, అబ్రహాం లింకన్ అమెరికాకు అధ్యక్షుడై వైట్ ప్యాలెస్కి వెళ్ళిపోయాడు, వైట్ ప్యాలెస్లో ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చెప్పులు కొట్టమంటే కొడతాడా? బాగా ఆలోచించండి. అబ్రహాం లింకన్ గారు, మరి మీరు మీ పదవి అయిపోయింది కదండి, పోయి చెప్పులు కొట్టి పెట్టుకోమనండి. పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్పులు ఎవడు పట్టుకుంటాడు? బాగా వినాలి. మీరు ఒక్కసారి ఆ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి మీరు భూమి మీదకి వచ్చి, మీకు ఒకప్పుడు చెప్పుల షాప్ ఉండేది కదా, చెప్పులు కుట్టేవారు కదా, షూలకి పాలిష్లు చేసేవారు కదా, ఒక్కసారి నా షూకి పాలిష్ చేయండి అనండి. ఆ షూ ఇచ్చి కొట్టి ఎవరక్కడ అంటాడు. ఎవరొస్తారు? పోలీసు వాళ్ళు వచ్చి గట్టిగా కుమ్మేంటారా, నా జీవితంలో వీడు మొహం నాకు కనపడకూడదు అంటాడు. కాళ్ళు అట్టుకుంటాడండి. అబ్రహాం లింకన్ కాళ్ళు అట్టుకుంటాడా? పట్టుకోడు. ఇప్పుడు బాగా ఆలోచించాలి.
ఇతను కింద నుంచి పైకి వెళ్ళాడు. బాగా వినండి, ఇతడు కింద నుంచి పైకి వెళ్ళాడు, యేసు ప్రభు పైనుంచి కిందకు వచ్చాడు. ఇది రివర్స్ చూడండి. అసలు మనం అంతా ఏమండి, మీరు రోజు ప్రార్థనలో, నా ప్రార్థనలో కానీ మీ ప్రార్థనలో కానీ మనం కోరుకునేది ఒకటే, తండ్రి నేను పరలోకానికి రావాలి తండ్రి. కోరుకుంటున్నారు లేదా మీరు? మనమేమో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఆయనేమో అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. ఏమండి, రావటం ఒక ఎత్తు అయితే కాళ్ళు పట్టుకున్నాడండి. కాళ్ళు పట్టుకున్నాడు లేదా? శిష్యులు పాదాలు కడిగేశాడు కదండి ఒకసారి, పళ్ళులో కాళ్ళు ఎట్టి. నాకు అక్కడ షాక్ అయిపోయింది, ఇతని పొజిషన్ ఏంటి, ఈయన చేస్తున్నది ఏంటి? అంతగా తగ్గించుకోవడం ఎవరి వలన అవుతుందండి? అందుకే ఈరోజు కొన్ని కోట్ల మంది అది పాదాల మీద పడ్డారు వచ్చి, ప్రభువు అండి, నమ్మితే ఆయనే నమ్మాలి, ఆయనే మా రక్షకుడు, ఆయన నమ్మితేనే మా జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఆయన స్వభావం ఎంత మృదువైన స్వభావం చూసారా? ఎవడైనా కింద నుంచి పైకి వెళ్ళాలని కోరుకుంటాడు కానీ పైనుంచి కిందకి రాడు. పరలోకంలో దేవుడితో సమానంగా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నరుల దగ్గర ఏమి తెలియని వాళ్ళకి ఒక అమాయకుడిగా పిలాతు ముందు ఎలా నిలబడితే ఆడంటున్నాడు, నేను నీకు చెప్పాను కదా చివరి వారం, నాకు ఏ జ్ఞాపకం వస్తూ ఉంటాయి, ఆయన నిలబడి సీన్ జ్ఞాపకం చేసుకుంటే పిలాతు అంటున్నాడు, నేను నిన్ను విడిపించడం నాకు అధికారం కలదంటే ఒకసారి ఇలా కింద నుంచి పైకి చూశాడు. ఏటో ఈడు అమాయకుడు, నేను ఎవరిని ఎక్కడికి వచ్చి నిలబడ్డాను, ఈడేమి డైలాగ్ వేస్తున్నాడు. అంతే కదండి. నేనేమో పైనుంచి వచ్చాను, ముల్లోకాలు కలిగించింది నేను, మా నాన్నన్నాడు వెనకాల, నేను చెప్తేనే ఈడు కూర్చున్న కుర్చీ, ఈడున్న దేశం నేనే కలిగించాను ఒకప్పుడు నా చేతులతో, ఈ సృష్టిని నేనే చేశాను, ఈడంటున్నాడు నన్ను విడిపిస్తానని. ఏటో పిలాతు నువ్వు ఇలా కొన్నావు, నీకు ఏం తెలియదు, చచ్చిపోయినా ఇలా చచ్చిన తర్వాత అర్థమవుతాయి అన్నీ. ఏమంటే ఒక మాట అండి, యేసుప్రభు అర్థమైపోవాలంటే అందరికీ చెప్తున్నాడండి, మీరు బాధపడినా పర్లేదు, మీకు అర్థం అవ్వాలన్నా, నాకు అర్థం అవ్వాలన్నా, నమ్మని మతోన్మాదికి అర్థం అవ్వాలన్నా చచ్చిపోవాలండి మనమంతా. చచ్చిపోతేనే పరదేశి కనపడుతుంది, చచ్చిపోతేనే పరలోకం కనపడుతుంది, చచ్చిపోతేనే ఆ నమ్మనుడికి నరకంగా అమ్మ బాబో యేసుప్రభు అంటాడు అప్పుడు. కానీ ఉపయోగం ఏమి? చావు సూపర్ తెలుసండి. నాకు అర్థం అవ్వలేదు, జాన్సన్ చచ్చిపోయే ముందు చావు ఎలాగుంటుందని టైటిల్ ఇట్టాడు. టైటిల్ చూడండి ఎలా ఉందో, మీరు విన్నారా? చావు ఎలా ఉంటుంది, ఎలాగుంటుంది? చచ్చిపోతే కళ్ళ ముందు అన్ని సూపర్ బాబు అన్నాడు. అంటే భయంతో, చావు అనేసరికి ప్రపంచానికి భయం. కానీ యేసు ప్రభు బైబిల్లో మనకి చెప్పిన మాటలు ఇవన్నీ జస్ట్ మనం ఇప్పుడు చదువుకున్నాం అంతేనండి, మన కళ్ళకి ఏం కనపడట్లేదు. కనపడాలంటే మనకేం రావాలి? చావు వస్తే నరకం కనపడుతుంది, చావు వస్తే పరదేశ్ కనపడుతుంది, చావు వస్తే ప్రభు పరలోకం నుండి వచ్చి చేసిన త్యాగం కనపడుతుంది. నిజంగా మనం చచ్చిపోయి పరదేశకి వెళ్ళిపోతే దావీదు గారు కనపడతారు, సొలొమోను కనపడతాడు. ఏమంటే వీళ్ళందరూ కనపడిపోతారు కదండి, మనకి భక్తులు అందరూ కనపడిపోతారు. పిల్లరా, పైనుండి కిందకు వచ్చాడు. కిందకి రావటం అంటేనే ఒక త్యాగం. అయితే ఇక్కడ మీరు బాగా అక్కడ కనెక్ట్ అయ్యే విషయం ఏంటంటే, నేను తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకుని భూలోకానికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద కాస్త గొప్ప వాళ్ళు ఉన్నారు, రాజులు, సామంతులు, చక్రవర్తులు. వాళ్ళ కుటుంబంలోకి ఏమైనా వచ్చాడా? పరలోకం నుండి రావడమే ఎలాంటి వాళ్ళ కుటుంబం? వడ్రంగి పని చేసుకునే వాళ్ళండి. ఆ రోజు ఆయన కుర్చీలు చేస్తేనే వీళ్ళకి భోజనం. యోసేపు గారు చాలా పేదవాడు, దాసుడు. రావటమే దాసుల కుటుంబంలోకి వచ్చాడు. అక్కడ అదే ఉంటది, దాసునిగా, దాసుని స్వరూపము ధరించుకొని. తర్వాత చదవండి ఆ మాట అక్కడ, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుకొనిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి. ఏమండి పదం అర్థమైందో లేదు మీకు? ఆకారంలో మాత్రమే మనుషుడిగా కనపడుతున్నాడట. మీ జనవరి 1 ఓపెన్ చేస్తున్నాను, ఇదే బిట్టు. ఆకారానికి మనిషిగా కనపడ్డాడు. మరి లోపల ఎవరైనా దేవుడు. ఇది ఈయన దేవుడు కాదని బొంకుతున్న ఈ బొంకులకు అర్థం అవ్వలేదు, దెయ్యాలకు అర్థమైంది. అమ్మ బాబు 6 అడుగుల దేహం కదా అని మనిషి అనుకుంటున్నామేమో, ఈయన మనిషి కాదు, ఎవరు? దేవుడు, సర్వాధికారి. ఆయన ఆకారంలో మనుషుడు. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయతట. అంటే ఈ తగ్గింపట ఎవరికి విధేయతట? ఎవరికి విధేయత చూపుతున్నాడు? తండ్రికి. డాడీ నీ కోసం నేను ఎంత తగ్గడానికైనా సిద్ధం, ఎంతైనా నన్ను నేను తగ్గించుకుంటాను. తగ్గిపోయాడండి. పరలోకాన్ని విడిచిపెట్టడమే త్యాగం అంటే
మనుషుడిగా భూమి మీదకి రావడమే త్యాగం అంటే, ఈ లోకంలో 33.5 ఏళ్ళు బ్రతకడానికి ఏమంటే ఆయన ఒప్పుకోవడమే త్యాగం అంటే, పుట్టింది మళ్ళా సామంతుడింట్లో కాదు, ఒక దాసుడింట్లో. ఆ దాసుడింట్లో పుట్టడం ఒక ఎత్తు అయితే, ఏమంటే నిజంగా ఆయన చావు మనలాంటి చావు కాదండి. ఎలాంటి చావు? భయంకరమైన శిలువ యాగానికి ఒప్పుకొని వీటన్నిటికీ తల వంచి విధేయత చూపి భూమి మీదకి వచ్చేటట్టు యేసుప్రభు. ఏమంటే మనం చేసే త్యాగాన్ని బట్టే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. మళ్ళీ చెప్తున్నానే, భూమి మీద అండి దేవుడు మనల్ని గణపరచాలి అన్నా, దేవుడు మనల్ని గొప్ప చేయాలి అన్నా, ఆయన మధ్యలో మనకి స్థానం దక్కాలి అన్నా, ఆయన కోసం భూమి మీద మనం చేసే త్యాగాలను బట్టి ఆయన దగ్గర మనకి ఒక స్థానం దక్కుతుంది. యేసుక్రీస్తుల వారు ఆయనతో కూడా ఉండే సమానమైన పదవిని విడిచిపెట్టి భూమి మీదకి వెళ్ళాడు కనుక నీ అంత త్యాగం ఎవడో చేయలేడు నాయన. అందుకే నేను అన్ని నామాల కంటే నీ నామం గట్టి నామం, పెద్ద నామం హెచ్చిస్తున్నాను నిన్ను, నీ కిందే ఎవడైనా అన్నాడు. కారణం, తండ్రి కోసం ఆయన చూపిన విధేయత, తండ్రి కోసం ఆయన చేసిన త్యాగం అంత పెద్దది. మరలా చెప్తున్నానండి, మనం దేవుడి కోసం మనం ఎంత పెద్ద పెద్ద త్యాగాలు చేస్తే అంత గొప్ప గొప్ప స్థితి దేవుడు మనకిస్తాడు. మన దేవుడి కోసం చేసేవే మనల్ని దేవుని ఎదుట కానీ ప్రజల ఎదుట కానీ ఘనంగా గొప్పగా మనల్ని నిలబడ్డాలంటే మన జీవితంతో మనం దేవుడికి చేసే త్యాగాలు. ఇది మాటలతో వచ్చేది కాదు, చేతలతో తండ్రైన దేవుడికి త్యాగాలతో తెచ్చుకునేది. అందుకే మీరు కిందకి పోయిన వారం చదివించాను. అందుచేత అంటాడు 9వ వచనానికి వెళ్ళేసరికి, పరలోకమందనం. అందుచేత అంటే అర్థం ఏంటంటే, నువ్వెంత త్యాగం చేసావు గనక, నువ్వెంత తగ్గించుకున్నావు గనక, నువ్వు పరలోకాన్ని సైతం విడిచిపెట్టుకుని భూమి మీద మనుషుల మధ్యలో ఒక పాపిగా బ్రతకడానికి ఇష్టపడ్డావు కనుక, అంతే కదండి. ఆయనకి ఎక్కువగా మనుషులు వేసిన ట్యాగ్ ఏంటో తెలుసా? పాపాలు చేస్తున్నాడు, పాపులతో ఉంటాడు, మద్యం తాగుతాడు, త్రాగుబోతూ, తిండిపోతూ, దెయ్యం పట్టినవాడు, పాపిగా ఏమంటే ఆయన పిలిపించుకున్నాడు. ఆ రోజు చేయకపోయినా సరే, పాపం చేయకపోయినా సరే చుట్టుపక్కల వాళ్ళందరూ పాపి 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 అన్నారు. ఆయనకి ఏం పనండి? పరలోకంలో దర్జాగా కూర్చున్న కొడుకు భూమి మీదకి వచ్చి మానవ దేహం ఎత్తి మనుషులందరూ నిందలు వేస్తుంటే, మనుషులందరూ తప్పుడోడని మాట్లాడుతుంటే ఆ నిందలన్నీ భరించుకుని, మొహం మీద ఉమ్మేస్తుంటే భరించుకుని ఆయన త్యాగం గురించి ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతగా దేవుడి కోసం దిగిపోతామండి, ఇన్ని కష్టాలు పడతామండి దేవుడి కోసం. ప్రభు పడినన్ని కష్టాలు మన తండ్రి కోసం మనం పడతాం. మీరు చెప్పండి. అందుచేత అంటున్నాడు. అందుకే 9వ వచనం, అందుచేత పరలోకమంద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ఇదిగో ప్రతి వాని మోకాలు ఈ కొడుకు నామము నిమిత్తం వంగాల్సిందే. ఎందుకంటే ఈయన చేసినంత త్యాగం మరెవరు చేయలేరు. ఇప్పుడు మీకు యేసుప్రభువు అర్థమయ్యాడు. సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు, సృష్టిలో తండ్రైన దేవుడి కోసం, భూమి మీద ఉన్న మానవుల్ని రక్షించడం కోసం తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. పుట్టినవాడు కాదు, ఈ లోకానికి వచ్చాడు. మీరు చాలాసార్లు చదువుకుంటారు హెబ్రీ పత్రికలో, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు అన్న ఒక మాట ఉంటుంది. చూస్తారా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఆ ఒక్క పదం చూడండి, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ప్రవేశం అట, ఈ లోకంలో ప్రవేశించాడు, ఈ లోకంలో ప్రవేశించాడు. పుట్టాడని చెప్తున్నాను, నిజానికి చెప్పాల్సింది ఏంటి? ప్రవేశించాడు. మీకు బైబిల్లో చదువుకున్నప్పుడు చాలా వచనాలు దీనికి రిలేటెడ్గా ఉన్న వచనాలు అన్నీ చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు, లోకంలో పుట్టినవాడు కాదు, ఈ లోకానికి వచ్చినవాడు అని మనం చెప్పాలి. చెప్పడానికంటే బైబిల్లో దేవుడిచ్చిన ఆధారాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? పుట్టినవాడు కాదు, వచ్చినవాడు అని చెప్పడానికి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం పక్కన రాసుకుంటే ఇవన్నీ తర్వాత చదువుకోండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే మీరు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని ఉంటది అక్కడ. పంపెను అంటే పరలోకం నుండి భూమి మీదకి ఆయన ఏం చేయబడ్డాడు? పంపబడ్డాడు. ఇదొకటి. ఇలాగ మీరు బైబిల్లో నుండి రాసుకుంటానండి. నేను బోల్డ్ వచనాలు చెప్తాను. 1 పేతురు 1:19 రాసుకోండి. ఆయన జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఉన్నాడు, ఆయన అమూల్యమైన రక్తం చేత మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు అని ఉంటుంది అక్కడ. 1 పేతురు 1:19. అలాగే 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. చూసారు, ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి మనకి? వచ్చాడు, పంపాడు, వచ్చాడు, పంపాడు, పుట్టాడు కాదు, వచ్చాడు, ప్రవేశించాడు. ఈ మాటలన్నీ మీరు చూస్తే సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు, సృష్టిలో అనేక పనుల నిమిత్తం వచ్చిన వాడిగా మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ చాలు, ఇవి రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వచ్చిన చిన్నోడు కాదు,
దేవునితో పాటు సమానంగా ఉన్నవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎందుకు వచ్చి ఉంటాడు? ఎందుకు వచ్చి ఉంటాడండి? ఇంత పెద్దవాడు వచ్చాడంటే ఆయన చేయాల్సిన పనులు కూడా ఎలాంటివి అయి ఉంటాయి? చాలా పెద్ద పెద్ద పనులు అయి ఉంటాయి. మీకు గుర్తుందో లేదో, మన మియాపూర్ మెట్రో ఉంది కదా, మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యే మెట్రో, ఆ మెట్రో రెడీ అయిపోయండి. ఓపెనింగ్కి చాలా రోజులు ఆపేశారు. మీకు తెలుసో లేదో, ఓపెనింగ్కి చాలా రోజులు ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే, అప్పుడు గవర్నమెంట్ అంటే మనకి స్టేట్లోని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, చంద్రశేఖరరావు గారి గవర్నమెంట్, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంది. ఆ కేసీఆర్ గారి గవర్నమెంట్ అండి ఈ మెట్రో ట్రైన్ ఓపెన్ చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు వీళ్ళు, మీరు వచ్చి ఓపెన్ చేయాలి అని. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోకి వస్తుంది కదా రైల్వే, ఆయన వచ్చి ఓపెన్ చేయాలి, కొంచెం గౌరవప్రదంగా ఉంటుందని ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారండి. మీరు డేట్ ఇవ్వండి, మాకు రిబ్బన్ కట్ చేయాలి, మెట్రోని ఓపెన్ చేయాలి అంటే, సుమారుగా నాకు తెలిసింది అప్పట్లో నేను వార్తల్లో విన్నదండి 2-3 నెలలండి అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. చివరికి అడగ్గా ఒకరోజు టైం ఇచ్చాడు, డేట్ ఇచ్చాడండి. మీరు ఆశ్చర్యపోతారండి. ఆయన ఇచ్చిన టైం ఎంత తెలుసండి? మెట్రో ట్రైన్ ఓపెన్ చేయడానికి మోడీ గారు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన టైం ఎంత అంటే 20 నిమిషాలు ఇచ్చాడు. 20 నిమిషాలు. మీరు ఏం చేస్తారో తెలియదు నాకు. 20 మినిట్స్ మీకు టైం ఇస్తున్నాను, 20 మినిట్స్లో నన్ను పంపించాలన్నట్టు. ఆ టైం అడ్జస్ట్మెంట్ కోసం అండి పడ్డారండి కష్టాలు ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ఆయన డైరెక్ట్గా అక్కడ ఫ్లైట్ ఎక్కాడు, ఎక్కడ, ఢిల్లీలో. అలా కరెక్ట్గా వచ్చి ఇక్కడ బేగంపేటలో దిగాడు. బేగంపేటలో దిగితే మొత్తం రోడ్డు అంతా, ఆ రోజు ఆయన వస్తున్నాడని మొత్తం రోడ్డు అంతా ట్రాఫిక్లు అండి అటు ఇటు టర్న్ చేసేసి వేరే వైపుకు టర్న్ చేసండి రోడ్డు అంతా ఖాళీగా పెట్టేశారు. జస్ట్ 10 నిమిషాల్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? మియాపూర్కి 10-15 నిమిషాలు వచ్చాడు. వచ్చిన తర్వాత అలా పైకి వెళ్ళాడు, మీడియా వాళ్ళు అందరూ వచ్చారు, కరెక్ట్గా అలా రిబ్బన్ కట్ చేశాడు. ఇక్కడ మియాపూర్ మెట్రో దగ్గర రిబ్బన్ కట్ చేసి ఇక్కడ ట్రైన్లో ఎక్కాడు, ఆ మెట్రోలో ఎక్కాడు. కరెక్ట్గా ముందుకెళ్ళి నాకు తెలిసి ఎక్కడ ఈ వై జంక్షన్ అని వస్తుంది, బాలనగర్, రైట్, బాలనగర్ వై జంక్షన్ దగ్గర మెట్రోలో దిగిపోయాడు కిందకి. మీకు ఇచ్చిన టైం అయిపోయింది అన్నాడు. అలాగ మళ్ళీ బేగంపేటలో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. మీకు ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు ఓ రోజు ఉండొచ్చు కదండి మోడీ గారు వచ్చి, ఉండరా? ఓ రోజు ఉండొచ్చు కదా, చక్కగా కేసీఆర్ గారితో ఫామ్ హౌస్లో తిరిగి భోజనం చేసుకుని హాయిగా హైదరాబాద్ అంతా ట్రిప్లు వేసుకుని ఆ కోటి మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుని పోవచ్చు కదా. అలాగే వెళ్ళడా? మీరు బాగా ఆలోచించండి. ఇవ్వడా టైం? అలాగా ఇవ్వడం. ఎందుకు ఇవ్వడం మీరు ఆలోచించాలా. ఎందుకు ఇవ్వడో తెలుసా? నేను దేశాన్ని పరిపాలించేవాడిని, నేను మీ ఒక్క రాష్ట్రానికి ఒక డే అంతా కేటాయించడానికి నాకేం లేదు, టైం లేదు. చాలా పనులు ఉన్నాయి. నేను పిఎంని, మొత్తం దేశం మొత్తం చూసుకోవాలి, చాలా డిపార్ట్మెంట్లు నాకు కింద ఉంటాయి, చాలా అపాయింట్మెంట్లు ఉంటాయి, చాలా మంది వచ్చి కలిసే వాళ్ళు ఉంటారు, చాలా సంతకాలు పెట్టవలసినవి ఉంటాయి, చాలా ఫండ్లో రిలీజ్ చేయవలసినవి ఉంటాయి. తర్వాత ఒక పక్క పార్టీ ఉంటుంది, తనకు సంబంధించిన పార్టీ. ఇన్ని పనులు నా మీద ఉన్నాయి కనుక నేను మీకు ఎక్కువగా టైము ఎవరైనా. అలా వచ్చాడని మెరుపు తెగలాక అలా రిబ్బన్ కట్ చేశారు, అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ఆయనే ఎంత బిజీగా ఉంటే యేసుప్రభు ఎవరు? ముల్లోకాల చక్రవర్తి, పరలోకం, భూలోకం, భూమి క్రిందనున్న 3 లోకాలను చూసే ఆయన ఎంత బిజీగా ఉంటాడు, ఎన్ని పనులు ఉంటాయి. మీకు అర్థమైందో లేదో, పనులు అంటే మీకు అర్థమవుతుందో లేదో. ఏం పనులు ఉంటాయండి 3 లోకాలు అనుకుంటున్నారేమో. భూమి మీద కాకి ఆకలేసింది అనుకోండి, కాకి ఎవరి వైపు చూస్తుంది? యేసుప్రభు ఏంటి నాకు ఫుడ్ ఎట్టాలి, ఆగమ్మ నీకు ఫుడ్ ఎట్టాలి, ఎవరికి? కాకి ఎట్టాలి, పులికి ఎట్టాలి, మేక ఎట్టాలి. మనుషులేమో పక్క తండ్రి నడుము లాగేస్తుంది తండ్రి, ఇటు నుంచో ప్రార్థన. ఏమండి, ఒకడు కన్ను లాగేస్తుంది అంటాడు, ఒకడు కాళ్ళు లాగేస్తుంది అంటాడు, ఒకడికి ఏదో యాక్సిడెంట్ హాస్పిటల్లో పడిపోయాడు. ఏమండి, వీళ్ళందరి ప్రార్థనలు, వీళ్ళందరి రిక్వెస్ట్లు ఎవరికి వెళ్ళిపోతా ఉంటాయి? దేవునికి వెళ్ళిపోతాయి. అవన్నీ పని, ఎంత పని అండి. ఓ పక్క ఏమో పుట్టే పిల్లోడికి అవయవాలు చేస్తూ ఉండాలి, ఒకటి కన్ను ఎక్కించాలి, ఒకటి కాలు ఎక్కించాలి, ఒకటి కిడ్నీలు ఎక్కించాలి. ఎక్కించి కిడ్నీలు పోగొట్టుకుని ఒకటి ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఆడికి ఇంకో కిడ్నీ ఎతకాలి. ఏమంటే దేవుడు పనులు అంటే ఏంటనుకుంటున్నారు? ఓ పక్క భూమి మీద ఉన్న మనుషులందరికీ ఆహారం పండించాలి, సూర్యుడు కరెక్ట్గా రావాలి, వర్షాలు కరెక్ట్గా పడాలి, పంటలు బాగా పండితే కానీ వీడికి ఆకలి తీరదు.
ఓ పక్క జీవులు, ఓ పక్క మనుషులు, ఓ పక్క ఈల ప్రార్థనలు, ఓ పక్క పక్షుల ప్రార్థనలు, ఓ పక్క కింద ఉన్న చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు తిరంగా ఉన్నారంటే వాళ్ళు నిమిషానికి ఒకసారి వాళ్ళేమని ప్రార్థన చేస్తున్నారంటే, నాదా సత్యస్వరూపి ఎంతకాలం ఉంచుతావు ఆ దుర్మార్గులను హైదరాబాద్లో చంపేయి, ఎందుకు మేము ఎక్కడికి వచ్చేయాలి, మేము పరలోకానికి వచ్చేయాలి, వాళ్ళు చచ్చిపోతే కానీ మమ్మల్ని తీసుకెళ్ళాలంటున్నావు, ఎప్పుడు చంపేస్తామని వాళ్ళ ప్రార్థనలు. ఒక తలపుట అండి యేసుప్రభుకి ఎన్ని కార్యక్రమాలు, ఎంత పెద్ద షెడ్యూలు, ఇన్ని లోకాలు, ఇన్ని పనుల మధ్యలో భూమి మీద ఉన్న మనుషులకి ఆయన ఇచ్చిన అపాయింట్మెంట్ ఎంతకాలమో తెలుసా? నేను ఎక్కువ రోజులు ఉండను, నేను 33.5 సంవత్సరాలు ఉంటాను. మీకు అదిరిపోద్ది వచ్చే వారం. ఏమంటే ముల్లోకాల చక్రవర్తి 33.5 సంవత్సరాలు ఉన్నాడు అంటే పనులు, ఆయన చేసిన పనులు చిన్నవా పెద్దవా? చాలా పెద్దవండి, చాలా పెద్దవండి. మీరు చదువుకున్నప్పుడు మామూలుగా ఉంటాయి, వచ్చేవారు చెప్తాను. ఫస్ట్ అండి ఆయన చేసిన ఫస్ట్ పని అండి, మీకు జస్ట్ హెడ్లైన్స్ చెప్తున్నాను, వార్తలు వచ్చేవారు. హెడ్లైన్స్ ఏంటంటే, భూమి మీద ఆయన వచ్చే టైం కండి ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. అసలు తెలుసంటారా? తెలీదు. తండ్రి మనసు ఏంటో తెలుసా? తెలీదు. ఫస్ట్ది తండ్రిని లోకానికి పరిచయం చేయాలి. అసలు దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు అనగానే ఏంటి, దేవుడు మనసు ఏంటి, ఇదంతా చెప్పాలి ఫస్ట్ది. రెండోది, దేవుడి కంటూ ఒక రాజ్యాన్ని ప్రారంభించాలి, భూమి మీద రాజ్యాన్ని స్థాపించాలి, దైవ రాజ్యం ఒకటి స్థాపించాలి. ఎందుకంటే అప్పటికే అపవాది తన రాజ్యాన్ని కోటలు కట్టుకొని కూర్చుంది. అంత దాని రాజ్యమే, అంత దాని ఆధిపత్యమే, దాని చలామణియే. దేవుడికి రాజ్యం లేకుండా పోయింది, దేవుడికి ఒక రాజ్యాన్ని కట్టాలి. మూడోది, పాపులను రక్షించాలి, ఈ పాపులతో పాపం మాన్పించాలి, ఇదొకటి. నాలుగోదండి, ఇది చాలా ఇంపార్టెంట్, అసలు అన్ని జనులు అనే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియటం లేదు, అన్ని జనులు దేవుళ్ళలోనికి తీసుకుని రావాలి. అప్పటికి ఇశ్రాయేలుకే దేవుడు, వాళ్ళకే ధర్మశాస్త్రం, వాళ్ళకే ప్రార్థనలు, వాళ్ళకే యెహోవా. అన్ని జనులు అంటే మనమే. అసలు దేవుడు లేడు, దేవుడు ఎలాగుంటాడో తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, లోకాలు ఏమీ తెలియదు. ఈ అన్ని జనులు అందరినీ కూడా దేవుడు తన ఇంట్లోనికి తీసుకొని రావాలి. ఐదోది, అప్పటికి ధర్మశాస్త్రం ఇశ్రాయేలుని బానిసలుగా చేసేసింది, చెరలోనికి తీసుకెళ్ళిపోయింది. ఆ ధర్మశాస్త్రం అనే చెరలో నుండి ఆ రోజున్న యూదులను, ఇశ్రాయేల్ అందరిని ఏం చేయాలి? విడిపించాలి. తర్వాత ప్రాముఖ్యమైనది, ఇక ఆయన భూమి మీదకి వచ్చిన దినాలే అంచె దినాలు. అంచె దినాలు ప్రారంభించాలి. ఇదొక పెద్ద కారణం అండి. తర్వాత ఏమంటే ఇంకా ఆయన చేసిన వాటిల్లోనండి పెద్ద పెద్దవి, నేను జస్ట్ హెడ్లైన్స్ చెప్పుకుని వెళ్ళాను. పెద్ద పెద్దవి ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులు అందరూనండి దేహాలు ఎత్తారు, కానీ ఈ దేహాన్ని ఎలా వాడాలో తెలియటం లేదు. ఈ దేహంతో పాపాలు చేస్తున్నారు. దేహముతో పాపాలు చేయకుండా కూడా బ్రతకొచ్చు అన్నది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఆయన అలా పాపం చేయకుండా బ్రతికి చూపించాలి. ఏమన్నా నేను ఇప్పుడు చెప్పిన పనులు ఏమన్నా చిన్న పనులా? ఒక రోజులో అయిపోయేవా? వీటి కోసం పడ్డాడండి కష్టాలు మహానుభావుడు. టైం అయిపోతుంది. మీకు ఒక పక్క ఆయన టెన్షన్ ఏంటంటే, దేవుడిచ్చిన టైం ఆయుష్కాలం ఎంత అంటే 33.5. భుజాల పైన పెట్టిన పనులు మాత్రం చాలా పెద్దవి. మీరు అందుకే చూడండి, యేసుప్రభు మాటల్లోని పదండి పదండి వెళ్ళిపోదాం, టైం అయిపోయింది, పదండి 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 వెళ్ళిపోదాం, పదండి. తెల్లవారిపోతే పడుకుంటాడండి? తెల్లవారు పడుకునేవాడా? నిద్ర లేదండి, తెల్లవారుజామున లేచిపోతాడు, శిష్యులు లేపేస్తాడు, పదండి వెళ్ళిపోదాం, రండి ఇతర సమీప గ్రామంలో ప్రకటించుటకు వెళుదాం, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చాను. అంత తెల్లవారుజామున ఎందుకు అయ్యా లేచిపోవాలంటే, నాకు టైం లేదు, నాకు ఇచ్చిందేమో తక్కువ టైము, చేయాల్సిన పనులేమో ఎక్కువ. అందుకే మీరు యేసుప్రభు షెడ్యూల్ చూడండి, ఎక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు కానీ, ఎక్కడ రెస్ట్ తీసుకున్నట్టు కానీ, ఎక్కడో అలాగా కాలక్షేపం చేసినట్టు కానీ ఆయన జీవితంలో ఏముండదు.